ఒకరోజు ప్రభాస్ అన్నకి బాగా ఆకలి వేసి పిజ్జా షాప్కి వెళ్తే అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్మాల్, ఒకటి లార్జ్. స్మాల్కి 150 ఉంటే లార్జ్కి 350 ఉంది. అప్పుడు ప్రభాస్ అన్నకి లార్జ్ పిజ్జా ప్రైస్ ఎక్కువ ఉందనిపించి స్మాల్ పిజ్జా తీసుకుందాం అనుకుంటాడు. కానీ అదే టైంలో పిజ్జా షాప్ అతను థర్డ్ ఆప్షన్ కూడా యాడ్ చేస్తాడు. అదే మీడియం పిజ్జా. థర్డ్ ఆప్షన్ చూశాక ప్రభాస్ అన్న థింకింగ్ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్కి 150, మీడియంకి 320, లార్జ్కి 350. ఇప్పుడు ప్రభాస్ అన్నకి లార్జ్ ఆప్షన్ ఎందుకో మిగతా వాటికంటే చాలా చీప్గా అనిపించింది. ఎందుకంటే అది మీడియం పిజ్జా కంటే జస్ట్ 30 రూపీస్ ఎక్కువ. కానీ స్మాల్కి మీడియంకి 170 డిఫరెన్స్ ఉంది. ఆ టైంలో ప్రభాస్ అన్నకి స్మాల్ పిజ్జా కూడా సరిపోయేది. అయినా కానీ లార్జ్ ఆప్షన్ చీప్గా వస్తుందని లార్జ్ ఆప్షన్ తీసుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ యాడ్ చేయడం వల్ల కస్టమర్ థింకింగ్ ప్రాసెస్ మొత్తం చేంజ్ చేయొచ్చు. దీన్నే మనం డెకాయ్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ పిజ్జా షాప్లో మీడియం పిజ్జాని ఏదో సేల్ చేద్దామని పెట్టలేదు. అది జస్ట్ మనల్ని మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే పెడతాడు. ఈ డీకాయ్ ఎఫెక్ట్ని వెజిటేబుల్స్ మార్కెట్లో, కాఫీ షాప్, ఐస్ క్రీమ్ షాప్, మన రీఛార్జ్ ప్లాన్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తారు. మనకు తెలియకుండానే మనం ప్రతిసారి ఎక్కువ ప్రైస్ ఉన్నదే తీసుకుంటాం. ఈ చిన్న ప్రైజింగ్ టాక్టిక్ని వాడడం వల్ల మన ప్రాఫిట్ డబుల్ చేసుకోవచ్చు.